ఈ యెజబెల్ ఆత్మ ద్వారా దాడి చేయబడుతున్న వారు, లేకపోతే యెజబెల్ ఆత్మను కలిగి ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఇన్సెక్యూరిటీ, అభద్రత, రిజెక్షన్, తునీకరణ, గర్వం, ప్రైడ్, యారోగెన్స్, నేనే రైట్, నాకు తెలిసిందే రైట్. ఐదోది మ్యానిపులేషన్, అన్నీ మ్యానిపులేట్ చేసేస్తారు, ఏది నేరుగా మాట్లాడలేరు, మ్యానిపులేషన్. నెక్స్ట్ ఆరోది చూస్తే కంట్రోల్. ఈ 6 సిమ్టమ్స్ ఖచ్చితంగా కనబడతాయి. ఈ యెజబెల్ అనే స్త్రీ మాటకి ఏలియా ప్రవక్త కుమిలిపి ఉన్న పరిస్థితుల్లో దేవుడు తన దూతను పంపిస్తాం, మరలా అక్కడ నుండి మార్గదర్శనం ఇస్తాం. అది అన్నీ దాటుకుని పోతే కృంగిదల్లో, నిరుత్సాహంలో, చేతకాని పరిస్థితుల్లో ఉన్న సేవకుడు కొండ దగ్గరికి వెళ్ళాడు. ఏ కొండ దగ్గరికి వెళ్ళాడు? ఒక కొండ పైన గుహలోకి వెళ్ళాడంట. ఒక కొండ పైన గుహలోకి వెళ్ళి ఆ గుహలో దాక్కున్నాడంట. దేవుడు వచ్చి మాట్లాడాడనేది మనం చూస్తాం. కానీ ఒక మాట అక్కడ వినాలి, ఏ కొండ పడితే ఆ కొండ దగ్గరికి వెళ్ళా. ఇందా చెప్పా, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కట్టలే, ఎక్కడ పడితే అక్కడ బలి అవ్వలే. దేవుడు నిన్ను ఆదరించాలన్నా కూడా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే అక్కడ కాదు, వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళాలి. బార్లో కూర్చుని దేవాన్ని ఆదరించంట కాదు, దేవుని సన్నిధిలోకి రావాలి. మనం చూస్తాము, ఏలియా వెళ్ళిన ఆ కొండ హోరేబు కొండ. హోరేబు కొండ ఎక్కడుంది? దేవుని కొండ పక్కన ఉంది. అంటే హోరేబు కొండ, దేవుని కొండ రెండు పక్కన ఇట్లే ఉంటుంది. ఈ రోజుకి కూడా సౌదీ అరేబియాలో ఆ ప్రాంతం అలాగే ఉంది. ఆ దేవుని కొండ అన్నప్పుడు ఏంటది కొండ? మౌంట్ సీనాయి. ఎక్కడైతే దేవుడు ఉరుములతో, మెరుపులతో, అగ్నితో దిగి వచ్చాడో, ఎక్కడైతే మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడో, ఎక్కడైతే 40 దినాలు మోషేని దర్శించాడో, ఎక్కడైతే ఇశ్రాయేలుతో మాట్లాడాడో అదే కొండ. ఎక్కడ పడితే అక్కడ కాదు, దేవుడు ఎక్కడ దిగి వస్తున్నాడో అక్కడికి రా, దేవుని దగ్గరకు నువ్వు రా. ఈరోజు మనం చాలామంది నేను రాను. నీ దారిలో దేవుడు కలుస్తున్నాడు, నీ దారిలో దేవుడు ఆదరిస్తున్నాడు, నీ దారిలో దేవుడు విడిపిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. దేనికి? ఆయన దగ్గరికి వస్తానికి, మరలా వేరే దారిలోకి వెళ్తానికి కాదు. నీకు రొట్టెని ఇస్తానికి, నీకు ఆహారం ఇస్తా. ఇంకా అక్కడ చూస్తాము, కాకిని పంపించి మాంసాన్ని, రొట్టెని ఇస్తున్నాడు. కాకి బుద్ధి ఏంటి? పిసిని కొట్టే బుద్ధి. అంటే కాకి ఏది ఎవరితో పంచదు, కాకి ఎవరికి ఏ ఫేవర్ చేయదు, కాకి తెగ తెలివైనది, కాకి ఏది ఇవ్వదు. కానీ అదే కాకులతో కాకి బుద్ధిని మార్చి ఏలియాకి దేవుడు సహాయం ఇచ్చాడు. దేనికి? ఈ హోరేబు దగ్గరకు రావాలని. హోరేబు దగ్గరికి వచ్చిన తర్వాత మనం బైబిల్ చదువుతూ చూస్తాము. నా టైం ఎక్కువ లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ పోతున్నానండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 18, 19 అధ్యాయాలు చదివితే మీకు గ్రహిస్తారు. మనం చూస్తాము, దేవుడు మొదట, దయచేసి ఆ వచనం మాత్రమే చదువుదామా. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అనబడి అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోకి చేరి బస చేసెను. మనం చూస్తున్నాము, ఆ హోరేబు కొండ చూసినప్పుడు ఎంతో పైకి ఎక్కాలి, కొండ పైకి ఎక్కాలి. ఈరోజు కూడా ట్రెక్కింగ్ చేస్తారు ఆ స్థలంలో. అక్కడికి వెళ్తే అక్కడ ఒక గుహలాగా ఉంటుంది, కొండ బంట మధ్యలో. ఆ గుహలోకి దూరి ఈయన పడుకుంటున్నాడంట, ముసుకేసి పడుకుంటే ఏమవుతుంది చదవండి. నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బనయ్యందును ప్రత్యక్షత కాలేదు. ఇంకో మాటలు మీకు అర్థం అవ్వాలంటే, ఎలాగైతే ఇశ్రాయేలు ముందు దేవుడు ఉరుములతో, మెరుపులతో, భూకంపంతో, పెద్ద గాలితో వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు మమ్మల్ని చంపేస్తాడు రా బాబు అని భయపడ్డారో, అదే సీన్ అక్కడ కనబడుతుంది. కానీ అందులోంచి దేవుడు మాట్లాడలేదట. ఎందుకు మాట్లాడలేదు? అప్పటికే ఆ వ్యక్తి విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాడు, భయంతో పారిపోయి ఉన్నాడు. యెజబెల్ నన్ను చంపేస్తాడు, నువ్వు చంపే ప్రభా, యెజబెల్ చేతిలో చేస్తాను కదా, నీ చేతిలో చేస్తాను ప్రభా, నన్ను చంపేయ్యా, నన్ను వండనయ్యా, నాకు బ్రతకనయ్యా, నాకు ఈ బ్రతుకు వద్దయ్యా, నేను చచ్చిపోతానికి వచ్చాడేమో. దేవుడు అంటాడు రా, నేను మాట్లాడతాను రా. దేవుడు చెప్పిన స్థలానికి వస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మొదట చూస్తున్నాము, గొప్ప గాలి,
భూకంపము, ఉరుములు మెరుపులు ఇవన్నీ చూస్తున్నాము. కానీ అందులో నుండి దేవుడు మాట్లాడలేదంట. ఇవన్నీ అయిన తర్వాత, ఎందుకంటే అప్పటికి ఆయన భయంలో ఉన్నాడు, అందులో మాట్లాడుంటే ఏమై ఉండదు. కానీ ఆ భయంలో ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు మెల్లని స్వరముతో. ఏమని మాట్లాడుతున్నాడు? ఏలియా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా? ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఏలియా అంటే జవాబు ఏమవ్వాలి? ఏలియా, యెజబెల్ భయంతో పారిపోయి వచ్చాను ప్రభా, పిరికోడుగా, నా వల్ల అవ్వట్లేదని చెప్పాలిగా. ఆయన అంటున్నాడు, ఇజ్రాయెల్లో నేను తప్ప నీకు ఎవడు లేడు అంటున్నాడు. కొన్నిసార్లు డిఫెన్స్ భలే పనిచేస్తుంది కదా. నేను ఒక్కనే ఉన్నా, నీ కొరకు రోషంతో నిలబడేవాడిని. రోషంతో నిలబడన్నా పారిపోవచ్చావా? రోషం కలిగిన వాడివే యెజబెల్కి పారిపోవచ్చాగా. యెజబెల్ స్వరాన్ని విని పారిపోవచ్చాగా. కానీ అంటున్నాడు, నేను ఒక్కనే నీ కొరకు రోషం కలిగిన వాడిని ఉన్నాను. దేవుడు అన్నాడు, ఊరుకో, ఇంకా 7,000 మంది ఉన్నారు అక్కడ, నేను దాచుంచాను అన్ని. కానీ దేవుడు అంటున్నాడు, పో, మరలా పోయి అభిషేకించు. ఎలీషాని అభిషేకించు, జీహుని అభిషేకించు, అజియల్ని అభిషేకించు. వీరు ముగ్గురు ఒక్కడు చెయ్యిని దాడతా ఇంకొక చెయ్యి. ఈ ముగ్గురు చేతులు మాత్రం దాడతానికి లేదు. మనం చూస్తాం జీతు, అదే జీతు చేతుల్లోనే, జీతు మాటతోనే, జీతు ద్వారానే చస్తాం, పై నుండి త్రోసివేయబడతాం యెజబెల్. మనం చూస్తామండి. దాని తర్వాత మరలా ఏలియా తిరిగి వచ్చాడా లేదా? వచ్చాడు. ఆహాబు ముందు మరలా నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. కానీ దేవుని వాటిలో చూసినప్పుడు దైవ శక్తికి మించింది ఏది లేదు, దేవుడు చేయగలిగిన కార్యాలకు మించింది ఏం లేదు. నీవు భయంతో, ఆందోళనతో, పిరిగితనంతో పారిపోతూ నీ జీవితాన్ని గడుపుతున్నావేమో. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర సమర్పించుకునే, దేవా, నా భయాలు ఇది, నా పిరికితనం ఇది, నా చేతకానితనం ఇది, నన్ను ఈ విషయంలో విడిపించు, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయము దయచేయి, నాకు కావాల్సిన శక్తిని దయచేయని దేవుని యథార్థంగా అడిగితే నీ జీవితంలో ఆయన ప్రేమతో నీ బలహీనతలు ఎరుగున్న దేవుడు, నీ భయాలు, నీ పిరికితనాన్ని ఎరుగున్న దేవుడు, నీ చేతకానితనం. ఇక్కడ మనందరికీ ఆశలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనందరం దేవుని ప్రేమిస్తున్నవారమే. ఎవరైనా దేవుడు అసహించుకుంటే ఇక్కడ ఉన్నామా? ఉండం. దేవుని ప్రేమిస్తున్న వారమే, జీవితంలో దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్న వారమే. కానీ మనకు కలుగుతున్న ఈ భయాల్ని బట్టి దేవుని దగ్గర నుంచి దూరంగా పోయి, దేవుని చిత్తాన్ని దాటిపోయి, దేవుని చిత్తాన్ని ధరించుకున్న ఐసోలేటెడ్. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను చేయగలిగింది ఏమీ లేదు, నా బ్రతుకంతా ఇలాగనే పోయింది. మనం గమనించవచ్చు, ఈ యెజబెల్ అనే స్త్రీ వాజ్ వెరీ మ్యానిపులేటివ్. కానీ దేవుడు ఏలియాని బలపరిచి పంపిస్తున్నాడు. ఏలియా అంటున్నాడు, అయ్యా, యెజబెల్ని నేను పోరాడలేను. దేవుడు అంటున్నాడు, నీ మీద ఉన్న ఆత్మని 2 అంతలు చేసి ఎవరి మీద పెడతానో? ఎలీషా మీద పెడతా. ఏలియా మీద ఉన్నది 2 అంతలు ఎలీషా మీదకి వచ్చింది. వీరి ముగ్గురు కలిసే ఆ యెజబెల్ నాశనం చేస్తూ ఉంటుంది. ఏదైతే ఏలియాకి చేస్తానని చెప్పిందో ఆ స్త్రీ, తన దేహం అదే అయింది. చివరికి తన దేహంలో, మీకు అంతము తెలుసో లేదో కానీ, మొదట ఆహాబు అంతమేనాలి. ఆహాబు అంత దేవునికి విరోధంగా బ్రతికిన వ్యక్తి, దేవుని ఎరిగిన వ్యక్తి, దేవునికి విరోధంగా ఎరిగిన వ్యక్తి. దేవుని మాట వినకుండా యుద్ధానికి వెళ్తాడు. దేవుని మాట వినకుండా యుద్ధానికి వెళ్తాడు. దేవుడు వెళ్ళొద్దన్న తర్వాత కూడా వెళ్తాడు. ఎలాగ వెళ్తాడంటే మారు వేషంలో వెళ్తాడంట. రాజులాగా వెళ్ళడంట. రాజులాగా వెళ్తా అందరూ నన్ను టార్గెట్ చేస్తారు రా బాబు, నేను రహస్యంగా వెళ్తాను, మామూలు సివిలియన్ లాగా. ఆయన పాప అందరిలాగా మామూలుగా వెళ్ళాడంట. యుద్ధం సీరియస్గా జరుగుతూ ఉంటే దేవుడు ఒక అంతాన్ని నిర్ణయించాడండి. ఎవరైనా ఆపగలరా? అనుకుంటాడండి, ఎవడికో తెక్క పుట్టిందంట, ఎవడన్నా బాణాలు కొట్టేవాడు ఎవరన్నా చూసి కొడతాడు. ఎవడికో తెక్క పుట్టిందంట, బాణం తీసి గాల్లో ఓరక వదిలేడంట. బాణం తీసి గాల్లో వదిలితే ఆ బాణం ఎక్కడికి వచ్చి పడిందంట? ఆహాబ్ మీదకి వచ్చి పడిందంట. దేవుడి దగ్గర నుండి ఎవడు తప్పించుకోగలడు? దేవుడు నీ అంతాన్ని నిర్ణయిస్తే ఎవడు ఆపగలడు? ఆహాబ్ అలాంటి దిక్కుమాలని జావు చచ్చాడు. యెజబెల్ని చూసినప్పుడు జీతు వస్తాం, ఎవరది యెహోవా పక్షాన ఉన్నదంటే ఒక స్త్రీ, ఐఎమ్ దేర్ అంటే పై నుండి త్రోసివేయండి అన్నాడంట. ఒక్క తోయి తోస్తే అక్కడ నుండి కిందకు పడి చచ్చిందంట. తను చచ్చిన తర్వాత ఈయన వచ్చాడు రా బాబు, రాజు వచ్చాడు రా, కొంచెం వెల్కమ్ చేసి తినొద్దామని లాటికి వెళ్ళి వచ్చేటప్పటికి కుక్కలు వచ్చి దేహాన్ని నాకుతా మాత్రం కాదు, ఏమి లేదు, ఎముకలు మాత్రం మిలిగి ఉన్నాయంట. ఆయన అన్నాడంట లాట, అయ్యా, రాజు భార్య, రాజకుమార్తె, కొంచెం ఘనపూర్వకంగా తనకి సమాధి కార్యక్రమం చేద్దామని
చెప్పి బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఏం లేదంట, ఎముకలు మాత్రం ఉన్నాయంట. ఈరోజు ఒక మాట చెప్తున్నానండి. ఏలియా అనుకున్నాడు, నేను ఇంకా బ్రతకలేను, నేను చచ్చిపోతున్నా. దేవుడు అన్నాడు, నువ్వు చస్తాం కాదు ఏలియా, నేను నీ కొరకు ఉద్దేశించిన పని గొప్పది, నేను నీ జీవితంలో ఉద్దేశించిన కార్యం గొప్పది, నా వాగ్దానాలు నీ పక్షాన గొప్పది. కాబట్టి నువ్వు సిద్ధపడి లేవేమో, దా నిన్ను తీసుకెళ్ళిపోతా. నువ్వు చంపేమన్నావు, నిన్ను చంపే దేవుని కాదు, నీకు అగ్ని రథాలను పంపిస్తాను రా, నీకు అగ్ని రథాలను పంపిస్తాను రా, వెల్కమ్ చేస్తాను రా. అసలు మరణము చూడకుండా ఇద్దరు ఎత్తబడ్డారు. ఎవరా ఇద్దరు చెప్పగలరా బైబిల్లో? ఎవరది? ఏలియా, హనోక్. వీరి ఇరువురు మరణము చూడకుండా. ఇంకా జూడాయిజం స్క్రిప్చర్స్లో చూస్తాము, లేఖనాల్లో, వాళ్ళ లేఖనాల్లో హనోకు కూడా అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళినట్లుగా వారు చెప్తారు. ఇక్కడ బైబిల్లో మనకు ఒకే మాట చూస్తాం, హనోకు దేవునితో నడిచాను, అతను దేవుడు అతను కొనిపోగా అతను లేకపోయినని ఉంటుంది, ఒకే మాట. కానీ ఈయన దేవుని ద్వారంగా ఎత్తబడ్డాడు, అగ్ని రథముల ద్వారంగా ఎత్తబడ్డాడు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు? ఆయన మీద ఉన్న ఆత్మ తర్వాత వస్తాం యోహాను మీదకి, బట్ దెన్ మరలా యోహాను మరణిస్తాం. కానీ నేను నమ్ముతున్నా మరలా వస్తున్నాడు ఏలియా. బైబిల్ ఎప్పుడన్నా 2 సాక్షుల గురించి చదివారు ప్రకటన గ్రంథంలో? ఇద్దరు దిగుతారంట, పౌరుషం కలిగిన వాళ్ళు. ఇద్దరు వచ్చి చూపిస్తారంట సూచనలు, గొప్ప అద్భుత సూచనలు. ఇద్దరు చేసే కార్యానికి ప్రపంచం మొత్తానికి స్వార్థ ప్రకటించబడుతుందంట. మనం అందరం కష్టపడుతున్నాం, స్వార్థ చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్పేదానికి ప్రపంచం మొత్తం అందిస్తారంట. ప్రపంచం అందరూ చూస్తారంట, ప్రపంచం అందరి విరోధంగా తిరుగుతారంట. వారు గొప్ప కార్యాలు చేసిన తర్వాత వారిని చంపితే మరలా లెగుస్తున్నారంట. ఎవరా ఇద్దరు? ఎందుకంటే మరణం చూడని ఇద్దరు ఉన్నారు కదా. వారిద్దరు రోషం కలిగిన వారే, వారిద్దరు దేవుడి కొరకు నిలిచిన వారే, వారిద్దరు జీవితంలో దేవుడి కార్యాలు జరిగిస్తానికి దేవుడు ఆశపడ్డాడు. దేవుడు అంటాడు, ఐఎమ్ నాట్ డన్ విత్ యూ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది ఐఎమ్ డన్, నా వల్ల ఇంక అవ్వదు, నా వల్ల ఇంక కుదరదు, నాకు ఈ భయాలు నేను తట్టుకోలేను, నేను ఎక్కడికైనా పారిపోతాను, నా వల్ల ఈ బ్రతుకోవద్దు, లీవ్ మీ నన్ను వదిలే. యెజబెల్ ఆత్మ వెంటాడుతుంది, యెజబెల్ ఆత్మ పోరాడుతుంది. యెజబెల్ ఆత్మ నీ జీవితాన్ని పాడు చేస్తానికి, నీ కుటుంబాన్ని పాడు చేస్తానికి, నీ బ్రతుకుని పాడు చేస్తానికి, నేను ఒంటరితనంలో ఐసోలేట్ చేసే, నాకు ఎవరొద్దు, పక్కన ఎవరు రావద్దు, నా దాసుడు కూడా రావద్దు, నువ్వు ఇక్కడ ఉండరా, నేను ఒక్కడే పోతాను రా, నాకు ఎవరొద్దు. ఐసోలేషన్, ఆ ఒంటరితనం, ఏకాంతము, భయం, ఆందోళన, ఏమి తలస్తున్నావో తెలియదు, ఏమి చేస్తున్నావో తెలియదు, ఏ పిచ్చి పడతా ఆ పిచ్చి తలంపులు వస్తున్నాయి, చేస్తున్నావు. యెజబెల్ ఆత్మ వెంటాడుతుంది. మీకు ఇప్పటికే ఈ సూచనలు ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే ఏం చేయాలంటారేమో. దేవుని వాక్యంలో దేవుడు మా దగ్గర కోరింది చాలా సులభం అండి, పెద్ద కష్టమైంది దేవుడు ఏం కోరలే. యాకోబు 4:7 ప్రకారం దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఆ మాట పారిపోతాడు అన్న మాట కూడా, ఫ్లీ అన్న మాట గ్రీక్ వర్డ్ చూసినప్పుడు, వాడు పారిపోతాడంటే తిరిగి పరిగెడతాడు కాదు, అట్లా మాయమవుతాడంట. నువ్వు ఎదిరిస్తే పోతాడంట. ఈరోజు దేవుని ప్రజలని చెప్తున్నవారు, విశ్వాసాలని చెప్తున్నవారు, దేవుని బిడ్డలని చెప్తున్నవారు అపవాదిని ఎదిరిస్తున్నా పిరికోలులాగా శత్రువుకి భయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నా నామంలో మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి పైన మీకు అధికారం ఇచ్చాను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా నమ్ముతున్నారు యేసు నామంలో మనకి అధికారం ఉందన్న వారి చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? నమ్ముతున్నారా? మీ జీవితంలో విడుదల, మీ జీవితంలో జయము, మీ జీవితంలో దైవ చిత్తము, కార్యములు, ఉద్దేశాలు జరగాలంటే ఒకటే, మీరు దేవునికి సమర్పించుకోవాలి, మీరు అపవాదిని ఎదిరించాలి. మీరు ఎదిరించకుండా దేవుడు ఏమి చేయడు. ఎందుకంటే జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది. చాయిస్. నీకు నేను కావాలా? కోరు. నువ్వు నా చేతుల్లో సమర్పించుకుంటావా? రా. నా నామంలో నీకు అధికారం ఇచ్చా, నువ్వు అధికారాన్ని వాడాలి. ఎలాగ వాడతావు? ఒక అధికారి నోరు విప్పుతనే అధికారం చల్లుతుంది. నోరు విప్పకుండా ఎంత గొప్ప అధికారైనా మౌనంగా కూర్చున్నంత వరకు ఏ ప్రయోజనం లేదు. ఒక మనిషి అధికారం కలిగిన వాడు, ఆ శతాధిపతి అంటాడు కదా యేసు ప్రభుతో, నేను రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. బికాజ్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ పవర్. నేను అధికారం కలిగిన వ్యక్తిని. ఈరోజు నీకు యేసు నామంలో అధికారం ఉన్నప్పుడు నువ్వు యేసు దగ్గర సమర్పించుకుని
నీ తప్పిదములను ఒప్పుకొని, నీ పాపాలు ఒప్పుకొని ఆయన చేతులకు సమర్పించుకుని, ప్రభువా నా పాపాలు కడిగేయ్యా, నా శాపాన్ని కొట్టివేయ్యా, నా తెగుల్ని తీసివేయ ప్రభా, నా అజ్ఞానాన్ని క్షమించాయా, నా జీవితాన్ని బాగు చేయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నాకు నూతన అవకాశాలు జీవితంలో దయచేయ్యా, నీ చిత్తము నా జీవితంలో జరగాలయ్యా, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా. ఏ భయం నన్ను వెంటాడతానికి వీలేదు, ఏ శాపము, ఏ మరణము నన్ను వెంటాడతానికి వీలేదు. నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా. నువ్వు సమర్పించుకుని నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను ముద్రించు. ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడుతుందో సంహారకుడు దాటిపోతుంది పోయినట్లుగా నేనే చూసుకుంటానన్న దేవుడు. యేసు రక్తం ఈరోజు మన పైన ఉంటే, గుర్రపిల్ల రక్తానికి పాత నిబంధనలు అంత విలువ ఉన్నప్పుడు యేసు రక్తానికి నూతన నిబంధనలు ఉన్నవాడికి ఎంత విలువ ఉందండి. ఆయన రక్తం చాలుగా మనకి. ఆ రక్తంలో జయం ఉందిగా, జయం ఉంది, అధికారం ఉంది. కానీ మౌనంగా ఉంటే ఏ ప్రయోజనం లేదు. దేవుని వాక్య ప్రకారం చూస్తే దేవునికి సమర్పించుకుంటాం ఒకటే, అపవాదిని ఎదిరిస్తాం ఒకటి అనేటప్పుడు అందులో కొంచెం గ్రీకులు ఎలాబరేట్ చూస్తే ఎదిరిస్తాంలో రద్దు చేస్తాం కూడా ఉంటుంది. రద్దు చేస్తామంటే ఏంటి మీకు అర్థమయ్యే సింపుల్ భాషలో చెప్తా. ఒక వ్యక్తి అనుకో చూడండి, మీరు వెళ్ళి ఒక స్థలంలో ఉద్యోగానికి చేరారు, అగ్రిమెంట్ సైన్ చేశారు. అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత సడన్గా ఈడేదో మోసగాడు, ఇది న్యాయమైంది, ఇది మంచిది, ఈ చక్కని స్థలంలో నేను చేరిపోతానని ఇక్కడ అగ్రిమెంట్లో ఉన్నదప్పుడే రెసిగ్నేషన్ చేయకుండానే నేరుగెళ్ళి ఇక్కడ చేరగలరా? చేరితే ఏమవుతుంది? ఇక్కడ చేరారన్న విషయం అక్కడ ఉన్నవాడికి తెలిస్తే ఏమవుతుంది? వాడు లీగల్ కేసు వేస్తాడు నీ మీద. నువ్వు వాడితో అగ్రిమెంట్ చేసి నాతో అగ్రిమెంట్లో ఉన్నదప్పుడు వేరే ఎక్కడ పని చేయకూడదు ఉంటుంది కదా, నువ్వు అక్కడికి పోతావా అని నీ మీద కేసు వేస్తాడు. ఆత్మరంగంలో కూడా అంతే. నువ్వు అపవాదితో రెసిగ్నేషన్ చేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే రద్దు చేయాలి. సాతానా, నీకు నాకు ఇంకా సంబంధం లేదు. బైబిల్లో నిన్న కూడా చెప్తూ వచ్చాను, పితరుల దోషములను మీ పైకి రాకుండా కొట్టివేయబడాలంటే ఇంకా నువ్వు రద్దు చేయాలి. ఇంకా నాకు ఆ పాపానికి, ఆ పాత బలిపీఠానికి అధికారం లేదు, సంబంధం లేదు. నేను యేసయ్య చేతులకు సమర్పించుకుంటున్నాను. ఇదిగో యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు, యేసుకే నా పైన అధికారం. ఇంకా పాతవాన్ని విడిచిపెడతాను, పాతని రద్దు చేస్తున్నాను. కొట్టివేయాలి. కొట్టివేస్తే మాత్రమే అపవాదికి నీ పైన ఇంకా లీగల్ రైట్ ఉండదు. నేను ఈ కంపెనీలో రిజైన్ చేసి ఇక్కడ చేరిన నెక్స్ట్ సెకండ్ వీడు ఏం అనలేడు, వీడు ఏం చేసినా పనికిరాదు. ఆత్మరంగంలో కూడా చాలా ముఖ్యం. ఈరోజు ఎంతోమంది అజ్ఞానంలో ఉండటానికి కారణం ఏంటంటే, దేవానికి సమర్పించుకుంటున్నా అంటారు, ఇంకా పాపానికి వారిపైన అధికారం ఉంటుంది. దేవాన్ని కొరకు బ్రతుకుతానంటారు, ఇంకా పాప బీజం ద్వారా నడిపించబడతారు. యు సీ, యు హావ్ టు క్యాన్సిల్, బ్రేక్ ఇట్. ఇంకా నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తు సొత్తని, నేను క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, యేసు నా దేవుడు ప్రకటించాలి. ఎప్పుడన్నా మీ జీవితంలో నిజంగా అపవాది ధరై నీకు నాకు సంబంధం లేదు, ఇంకా నేను గతంలో చేసిన పాపాలన్నీ యేసు రక్తంలో కొట్టివేయబడ్డాయి. యేసు ప్రభు నా స్థానంలో నా పాపాల కొరకు, నా శిక్ష కొరకు, నా శాపం కొరకు మరణించాడు. ఇంకా ఏ తెగుళ్ళు నన్ను వెంటాడతానికి వీల్లేదు, ఏ మరణదూత నన్ను మొడతానికి వీల్లేదు, ఏ మరణకరమైన వ్యాధి నన్ను మొడతానికి వీల్లేదు. నా దేహము దేవుని ఆలయం, నా దేహము పరిశుద్ధాత్మ ఆలయం. నేను విలువ పెట్టి కొనబడిన వాడిని, అమూల్యమైన రక్తంతో కడగబడిన వాడిని, కొనబడిన వాడిని. ప్రకటించాలి. యూ హ్యావ్ టు నో హూ యు ఆర్. మనసులో కాదండి. చాలామంది మనసులోనే అపవాది కోటలు కడతాడంట. ఆ మనసులో ఉన్న చెరపట్టి నీ ప్రకటన ఏదో నువ్వు చెప్పాలి. రేయ్ పోరా అంటే పోతాడు. అందుకని దేవుడు అక్కడ చూసిన అపవాదిని ఎదిరించు. ఈరోజు చాలామంది సాతాన్ని అయ్యి బాబాయ్ సాతాన్ని ఎదిరించాలా? నువ్వు అనుకున్నంత కష్టం కాదు, చాలా సులభం. నిజంగా నువ్వు అనుకున్నంత కష్టం కాదు, చాలా సులభం. ఈరోజు నీవు నిజంగా విశ్వాసం కలిగి యేసు నామంలో నీవేమై ఉన్నావో నమ్మి ఆయన నామంలో అనుగ్రహించబడే శక్తి విడుదలతో పోరాడితే నిజమైన స్వతంత్రత, విడుదల కలుగుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటూ నా జీవితంలో జయం కావాలి, నా జీవితంలో విడుదల కావాలి, నా జీవితంలో స్వతంత్రత కావాలి, నేను యెజబెల్ని ఎదిరిస్తున్నాను. దేవుని వాక్యం తెలుపుతున్నాడు. అక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తే యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు, కిక్ హర్ అవుట్. నువ్వు ఆమెను బయటకు పడైపోతా, నేను నిన్ను బయటకు పడేస్తా. నువ్వు ఆమెను తేల్చాలి, నేను ఆమెను తేల్చాల్సిన అవసరం లేదు. అధికారం నీకు ఇచ్చా. ప్రకటన గ్రంథంలో చదివి చూడండి. నువ్వు తరమాలి, నువ్వు తీసివేయాలి, లేకపోతే ఆమెతో పాటు మిమ్మల్ని పడకబట్టిస్తా. అందుకని ఈరోజు మీకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు యెజబెల్ బయటికి తరమపోతే నీ పని దేవుడు తెలుస్తాడు. యెజబెల్కి ఎలాగో దేవుడు పెట్టి అంతం ఉంది. ఆత్మ వదలదు.
వెంటాడుతూనే ఉంటుంది. కానీ పోరాడాల్సిన బాధ్యత మనకు ఉంది. నువ్వు పోరాడకపోతే ఎవడు పోరాడతాడు? నువ్వు పోరాడకపోతే నీ బిడ్డలని వెళ్తూ ఉంటుంది, నీ తరాన్ని వెళ్తూ ఉంటుంది. ఎంతమంది నిలబడి చెప్పగలుగుతారు, దిస్ ఎండ్స్ విత్ మీ, ఇంకా నాతో అయిపోయింది, ఇది నా కుటుంబంలో ఈ ప్యాటర్న్, నా తరంలో ఈ ప్యాటర్న్ ఇంతటితో అయింది, ఇంకా డన్, ఇంకా అయిపోయింది, నేను పోరాడతాం సులభం అండి. నువ్వు అనుకున్నంత కష్టం కాదు. దేవుని సమర్పించుకుని ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు. ఇంకో ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం, అపవాది బంధకాలను తెంపబోతున్నాం. ఐ యు రెడీ? ఎంతమంది సిద్ధం? నేను దేవునికి సమర్పించుకున్న అపవాదిని పారదోలుతాను, నేను సిద్ధమని వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దయచేసి లేచి నిలబడతామండి. ఎక్కడ? మన చేతుల పైకెత్తి మొదటిగా దేవుని చేతులకు సమర్పించుకోదమా? దేవా, ఇదిగోనే నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అపవాది ఎన్నే, నీ ప్రార్థన అపవాది ఎన్నే, నువ్వు ఎవరి చేతులకు సమర్పించుకుంటున్నావు వాడికి తెలియనే. చెప్పండి, ప్రభా నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నా. యేసయ్యా, నువ్వు నా దేవుడివి, నువ్వు నా రాజువి, నీ రక్తంతో నన్ను కడిగవని నమ్ముతున్నానయ్యా. మరొక్కసారి నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కప్పయ్యా, నీ రక్షణ ఆనందం నాకు దయచేయ్యా. ప్రతి భయం నుండి నన్ను విడిపించు, ప్రతి ఆందోళన నుండి నన్ను విడిపించు, ప్రతి భీతి నుండి నన్ను విడిపించు, ప్రతి మరణకరమైన వ్యాధి నుండి నన్ను తప్పించు. నేను బ్రతుకుతానయ్యా, నీ మహిమ కొరకు బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నిన్ను కనబరుస్తానయ్యా, నీ చిత్తము జరిగిస్తానయ్యా, నీ వాగ్దానాలను నెరవేరుస్తానయ్యా, నీ కొరకే నేను ఉంటానయ్యా. నా ఒంటరితనాలను నన్ను పట్టుకోయ్యా, నన్ను ఒంటరితనాలను ఆదుకో ప్రభా. దేవా, నా జీవితంలో నీవే కార్యము జరిగించాలి, నీవు తప్ప నాకు వేరెవరు లేరయ్యా. నిన్నే నమ్ముతున్నాను. దేవా, నన్ను స్వస్థపరచు, నా మనసును స్వస్థపరచు. ఈ ఆత్మద్వారంగా కలిగిన ఈ సూసైడల్ థాట్స్, ఈ డిప్రెషన్, ఇంకా నా వలన అవ్వదు, ఇంకా నేను చచ్చిపోతా, ఇంకా నేను వదిలేస్తా, ఇంకా నాకు కుదరదు, ఇంకా నాకేం వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఏమి చేయను, నా మనసుని చూడు ప్రభా. దేవా, నాకు కావాల్సిన స్వస్థత దయచేయి, నాకు కావాల్సిన విడుదల దయచేయి, నన్ను నూతన పరచు, నాకు నూతన మనసు దయచేయి, రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దయచేయ్యా. నీ మహిమని నా పైన అనుగ్రహించు ప్రభా. నీ శక్తి, నీ వెలుగు నా పైన రావాలయ్యా. నీ అగ్నితో నన్ను కాల్చేయ్యా. ఇప్పుడు కాల్చేయ. అడగండి, దేవుని అడగండి. నీ అగ్నితో నన్ను కాల్చు, నీ దైవ అగ్నితో నన్ను కాల్చు, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చు. మీ జీవితాల్లో దేవుని చేతులకు సమర్పించుకుంటే ఇప్పుడు నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, ఇప్పుడు నిన్ను ముట్టే దేవుడు, ఇప్పుడు నిన్ను విడిపించే దేవుడు అండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థనలు ఏకీవిస్తూ ఆమేన్ అని పలుకుతూ దేవుని చేతులకు సమర్పించుకుంటూ, దేవుని సహాయాన్ని వేడుకుంటూ, ఆయన మార్గదర్శనాన్ని వేడుకుంటూ, ఆయన శక్తిని వేడుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ, దేవా నువ్వు జరిగించు అంగీకారం ఉందని నమ్ముతూ ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, నిలిచి ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఎవరెవరో భయాలతో, భీతులతో, మరణకరమైన వ్యాధులతో, అకస్మాత్తుగా కలిగే కీడుతో, చేతకాని పరిస్థితుల్లో దేవా బందీలుగా చచ్చిన స్థితుల్లో, పేరుకి బ్రతుకుతున్నానంటూ జీవము లేని స్థితుల్లో, ఓటములో, అనారోగ్యములో, చేతబడి శక్తుల ప్రభావముతో, దరిద్రతలో, మత్తు పదార్థాలతో బానిసలుగా, పోర్నోగ్రఫీకి బానిసలుగా దిగజారిపోయిన స్థితుల్లో ఉన్నవారిని చూడయ్యా. ఈరోజు ప్రభా, నీ నామంలో మాకు జయం ఉందని నమ్ముతున్నాము, నీ నామంలో మాకు విడుదల ఉందని నమ్ముతున్నాము, నీ నామంలో మాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాము, మా ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు ఉన్నామని నమ్ముతున్నాము. దేవా, ఈ సమయంలో ప్రతి అపవాది బంధకాలు ఇన్ఫ్లుయెన్స్ ద్వారంగా అయ్యా బాధపడుతున్నా, వేదన పడుతున్నా, చేతబడు శక్తుల ద్వారంగా అయ్యా వేధించబడుతున్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాను. ఎవరెవరైతే నీ నామము పిలుస్తున్నారో ఈ క్షణములో దేవా, వారి జీవితంలో అపవాది అధికారము పోవునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా. ఇదిగో నేను 3 అన్న వెంటనే అందరూ ఎవరెవరికైతే దేవుడి నామంలో విడుదల కావాలో యేసయ్యా అని బిగ్గరగా కేకవేయాలి. రెడీ, 1 2 3. దేవా, ఇదిగోనయ్యా, యేసు నామాన్ని పలుకుచుండగానే వారి జీవితంలో అపవాది కార్యములు లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభా. ఇదిగోనయ్యా, సమాధానం లేక చనిపోవాలన్న మనస్తత్వంతో
ఇంకా జీవితం నాకు వద్దు, ఈ బ్రతుకు నాకు వద్దు, ఇంకా నేను చేయలేను, ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా వల్ల కుదరదు, నాకు ఇంకా శక్తి లేదు, నేను ఇంక చచ్చిపోవాలనుకుంటానన్న వారిని చూడు ప్రభా. డిస్కరేజ్, డిప్రెస్డ్ పీపుల్ చూడు ప్రభా. దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీ ప్రేమ ఎంతో గొప్పది. కుమిలిన ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడివి, విరిగిన జీవితాలను బాగు చేసే దేవుడివి. నువ్వు పరమ కుమారువయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఇదిగో ప్రభా, విరిగిన బ్రతుకులు, పాడైన బ్రతుకులు, నిరుత్సాహంతో, కృంగిదలతో, ఇంకా నాకు ఎవరు లేరు, ఇంకా నాకు ఏమి లేదన్న బ్రతుకుల్ని ఇప్పుడే ప్రభా నీ ప్రేమతో ఒక్కసారి ముట్టమని వేడుకుంటాను ప్రభా. నీ ప్రేమ వారిని హత్తుకోవాలయ్యా, నీ ప్రేమ వాళ్ళని కౌగిలించుకోవాలి ప్రభా. నీ ప్రేమ ఎంతో గొప్పదో చెప్పాలి ప్రభా. నేను ఈరోజు ఇంకా బ్రతుకుతున్నానంటే అది నా దేవుని బట్టేనే సాక్ష్యం అవ్వాలయ్యా. అయ్యా, అటువంటి జీవితంలో నీ వెలుగు ఇప్పుడే యేసు నామములో ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, అపవాది చేసిన గాయాలు బట్టి, మతి స్థిమితం, కెమికల్ ఇంబ్యాలెన్సెస్, సైకాట్రిక్ ఇష్యూస్, వాట్ ఎవర్, మనుషుల ద్వారా ఇంకొన రిజెక్షన్ ద్వారా వెళ్ళిపోతూ ఒంటరి బ్రతుకులు ఉన్న వారిని చూడయ్యా. దేవా, ఈరోజు వారు ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా నీ సన్నిధిలోకి అడుగు పెట్టారు కాబట్టి, నీ సన్నిధిలో స్వతంత్రత ఉంది కాబట్టి, దెర్ ఇస్ డెలివరెన్స్ ఇన్ ద మౌంట్ ఆఫ్ జయన్ అన్న నీ వాక్యము ప్రకారం నీ సన్నిధిలో ఉన్న అభిషేకముని బట్టి ఇప్పుడే వారి జీవితంలో విడుదల కలుగుడిగా కాని ప్రకటిస్తున్నాము. దేవా, ఆర్థిక సహాయం, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు. ఈ అప్పుల సమస్య, అజ్ఞానంలో చేసిన తప్పులు అవ్వచ్చు, అవసరము బట్టి చేసిన పని అవ్వచ్చు, లేకపోతే ఏదో ఆశపడి ఏదో మోసపోయిన పరిస్థితులు అవ్వచ్చు. కానీ ప్రభా, నీ సన్నిధికి వచ్చిన ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదయ్యా. ఇదిగోనయ్యా, నీవు నూతన అవకాశాలని, తరుణాలు ఇచ్చే దేవుడు అనేది వారి జీవితంలో నిరూపిస్తూ ప్రతి పోరాటంలో నుండి, ప్రతి బాధల నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి అప్పుల సమస్యల నుండి నీ బిడ్డల జీవితాలని చేతులు పట్టుకుని బయటికి తీసుకురమ్మని వేడుకుంటూ వారికి కావాల్సిన జ్ఞానము, వారి పరిస్థితి మారునట్లుగా వారికి కావాల్సిన జ్ఞానము యేసు నామంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, అపవాది కలవరాలన్నీ లయపరిచి వారు ఏదైతే విన్నారో దాన్ని నమ్మి నీ వాక్యంలో పరీక్షించి దేవా అధికారముతో నీ పక్షాన నీ సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.